ఆల్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాను. ఈ వీడియో నాకు ఒక మెమొరీగా ఉంటుందని కొద్దిగా అవకాశం ఉన్న వరకు తీసుకున్నాను. ఇది మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఒక పీటని శుభ్రం చేసుకొని దాని మీద కలశం పెట్టడం గురించని అలా పసుపు కొద్దిగా రాసి దాని మీద కొద్దిగా కుంకుమ, అక్షింతలు అన్నీ కూడా వేసుకుంటాము. అంతేకాకుండా దాని మీద కొద్దిగా బియ్యం కూడా పోసుకొని అప్పుడు దాని మీద కలశాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కలశం చెంబులోని కూడా ఒక కాయిన్, పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు అన్నీ కూడా వేసుకుంటాము. అమ్మవారిని ఆహ్వానిస్తూ ముందుగా నమస్కరించుకొని అప్పుడు మనం కలశాన్ని పెట్టుకుంటాము. అందులోని మామిడి ఆకుని కూడా పెట్టుకుంటాము. కొబ్బరికాయ పెట్టే ముందు మనం అమ్మవారికి సారీ కడదాము అనుకుంటున్నాం కాబట్టి ముందు సారీని ముందు కట్టిన తర్వాత ఆ తర్వాత మనం కొబ్బరికాయని పెట్టుకుంటాము. నాకు ఈ అమ్మవారి అలంకరణలోని మా అక్క చాలా బాగా హెల్ప్ చేశారు. ఎర్లీ మార్నింగే వచ్చి చక్కగా అమ్మవారిని చీరతో అలంకరించేశారు. ఇప్పుడు కలశానికి అమ్మవారి రూపుని పెడదాము. ఈ అమ్మవారి రూపుని నా పుట్టినరోజు బహుమతిగా అమ్మ, పిన్ని ఇద్దరు కూడా కలిపి కొని ఇచ్చారు. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. దగ్గర నుంచి చూడండి అమ్మవారిని, చాలా అందంగా ఉంటారు. రూపు చిన్నదే అయినా చాలా కళగా ఉంటుంది అమ్మవారి రూపు. చూశారు కదా. మొత్తం తర్వాత ఆ వెనకాతలో ఉన్న స్కేల్ అవన్నీ కూడా కవర్ అయ్యేలాగా మొత్తం సారీ అంతా కట్టేశారు మా సిస్టరు. ఈలోగా నేను నైవేద్యాలు తయారు చేస్తున్నాను. పులిహోర, శనగలు, గారెలు. మా అమ్మగారు కూడా చాలా హెల్ప్ చేశారు. బూరెలు అవి కూడా అన్నీ వండుకున్నాము. మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ అయింది. పూజలోని ఎటువంటి వీడియో కూడా తీయలేదు. ఎందుకు అంటే సంవత్సరం అంతా ఎదురు చూస్తాము ఈ పూజ చేసుకోవడానికి. అందుకని మనశ్శాంతిగా పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకు ఉండి అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో మీకు పెడుతున్నాను. 5 రకాల పళ్ళు, 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పువ్వులతోని పూజ అయితే అనుకున్నట్లుగానే బాగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ తాంబూలాలకి ముత్తైదువులు వస్తారు కాబట్టి అవి తయారు చేస్తున్నాను. మనకి పసుపు, కుంకుమ కలిపి ఉండే ప్యాకెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఒకసారి నేను అవి ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ పసుపు, కుంకుమ కూడా వాడుకోవడానికి వీలుగా లేవు, కొద్దిగా పాడైనట్టుగా అనిపించాయి. అప్పటి నుంచి ఆ ప్యాకెట్స్ కొనడం మానేసి ఇలాంటి ప్యాకెట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటి ప్యాకెట్స్ కొనుక్కొని, కవర్స్ కొనుక్కొని అందులో పసుపు, కుంకుమ వేసి అవే తాంబూలంలోకి ఇస్తూ ఉంటాను. ఇలాగనే కాదు, మనం పేపర్స్లోని కూడా కట్టుకొనైనా ఇవ్వచ్చు. తర్వాత తాంబూలం ఎప్పుడు ఇచ్చేలా కాకుండా కొద్దిగా కొత్తగా ఇవ్వాలి అని ఈ ఇయర్ ఇలా తయారు చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ని చిన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఇవ్వాల్సిన గాజుల్ని ఇటువైపు కొసలో సగం, అటువైపు కొస నుంచి సగం ఎక్కించుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. మనం ఇవ్వాల్సిన తాంబూలాన్ని ఆ మధ్యలో పెట్టుకుంటాము. ఆకులు, పళ్ళు, వక్కలు, చిల్లర పైసలు, పసుపు, కుంకుమ, ఇంకా మనం ఏవైనా ఇవ్వాలనుకున్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు. శనగలు అవి కూడాను. అలా 2 వైపులా గాజులతోని పైకి ఎత్తి పట్టుకొని మనం మంగళసూత్రాల్లో కొట్టుకునే పసుపు తాడుని అలాగా ముడి వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మొత్తం 9 ఇద్దామనుకున్నాను. ఆ 9 కూడా అలాగే సిద్ధం చేసుకున్నాను. మా ఫ్రెండ్స్తోని పంచహారతి ఇప్పించాను. అక్క చాలా బాగా పాడుతారు. అక్క మంజు అక్క చాలా బాగా హారతి పాట పాడారు. హారతి ఇచ్చిన తర్వాత, పంచహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ చిన్న వీడియో తీసాను చూడండి అమ్మవారికి. అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవాలి అనిపించేంతగా కుదిరింది ఈ సంవత్సరం.
మా ఫ్రెండ్స్ అందరితోని కొద్దిగా ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ పునః పూజ చేసుకున్నాను. అక్కడ ఒక పాట పాడాను. ఆ పాట ఇప్పుడు మీరు వినండి. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. వనితలెల్ల వరలక్ష్మీ వ్రతము చేతురు, అంతులేని వరములనే అందుకుందురు, స్త్రీలు అందుకుందురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. పాలవెల్లి సిద్ధపరిచి పూలు వేతురు, కలలు విరియ పీఠికపై కలసముంతురు. పాలవెల్లి సిద్ధపరిచి పూలు వేతురు, కలలు విరియ పీఠికపై కలసముంతురు. బహువిధముల నైవేద్యములు పంచన నిలిపి, అలంకారములు చేసి మురిసిపోతురు, స్త్రీలు మురిసిపోతురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి, పట్టుదారములు చేతికి కట్టుకుందురు. చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి, పట్టుదారములు చేతికి కట్టుకుందురు. హారతిచ్చి చేలు మోర్చి అంజలింతురు, పునఃపూజ ఆచరించి పొంగిపోదురు, స్త్రీలు పొంగిపోదురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. పసుపు కుంకుమలిచ్చి పాలించును, పాడి పంటలను సగి భాగ్యమిచ్చును. పసుపు కుంకుమలిచ్చి పాలించును, పాడి పంటలను సగి భాగ్యమిచ్చును. ముత్యముల మెరిసేటి ముత్తైదువ, ఆమె కొలువు తీరి ఉన్న చోట వెలుగు పండుగ, వెలుగు పండుగ. ముత్యముల మెరిసేటి ముత్తైదువ, ఆమె కొలువు తీరి ఉన్న చోట వెలుగు పండుగ, వెలుగు పండుగ. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు. వనితలెల్ల వరలక్ష్మీ వ్రతము చేతురు, అంతులేని వరములనే అందుకుందురు, స్త్రీలు అందుకుందురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు, శుభముగాంతురు. ఈవినింగ్ కూడా కొంతమంది తాంబూలాలు తీసుకోవడానికి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత మా శ్రీవారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అమ్మవారి మెడలో వేసిన కాసు, అమ్మవారి రూపుని నా మెడలో కడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇది నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. నాకే కాదు, అందరి స్త్రీలు కూడా ఒక ప్రీషియస్ మూమెంట్గా భావించే సన్నివేశంగా చెప్పుకోవచ్చు. అలాగా మా హస్బెండ్ నా మెడలో అది కట్టి నాకు బొట్టు పెట్టారు. ఆయన దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగా ఈరోజు పూజ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్. కీప్ వాచింగ్ శ్రీ.